పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం చినగుడబ గ్రామ పంచాయతీ పరిధిలో గల అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేస్తున్న సిబ్బంది మరియు కార్మికులు ఈ మైనింగ్ కంపెనీ కొనసాగించాలని కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి వినతి పత్రం అందజేశారు. అత్యం మైనింగ్ లో పనిచేస్తున్న సిబ్బంది మాట్లాడుతూ, మేము సుమారుగా 60 నుండి 80 కుటుంబాలు బాలగుడబ, పెదగుడబ, వల్లెరిగుడబ, గలబ వలస, చినబుడపల్లి తదితర గ్రామాల నుండి వచ్చి ఈ కంపెనీలో పనిచేస్తూ మా కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు. అయితే కొంతమంది తమ సొంత ప్రయోజనాల కోసం ఈ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పై లేనిపోని ఆరోపణలు చేసి ఈ కంపెనీకు అలాగే దీనిపై బతుకున్న సిబ్బందికి మరియు కార్మికులకు ఆర్థికంగా నష్టం కలిగిస్తున్నారని వాపోయారు. అలాగే ఈ మైనింగ్ కంపెనీని మూసివేస్తే మేము మా కుటుంబాలతో ఇతర రాష్ట్రాలకు పని కోసం వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకొని ఈ కంపెనీని కొనసాగించాలని నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే జగదీశ్వరిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ, చినగుడబ, పెదగుడబ, గదబ వలస గ్రామస్తులు అత్యం మైనింగ్ క్వారీ సిబ్బంది కార్మికులతో త్వరలో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జగదీశ్వరి తెలిపారు. అనంతరం అత్యం మైనింగ్ సిబ్బంది కార్మికులు ఎమ్మెల్యేను శాల్వాతో సన్మానించారు. సంవత్సరం మెడికల్ చెకప్ చేస్తున్నారు మాకు మేడం. ఏ రిపోర్ట్లు ఏమీ లేదని వచ్చింది మాకు. ఎవ్రీ ఇయర్ మాకు అందులో పనిచేసి ఎవ్రీ ఇయర్ మేము అందులో మీరు వచ్చారు కరెక్టే, వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇది మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం. కూర్చొని వాళ్ళు మీరు మాట్లాడితే అప్పుడు సరిపోద్ది. ఇప్పుడు మీకున్న సమస్య మీరు చెప్తారు, మాకేం రాలేదు అని చెప్పేసి, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళు చెప్తారు. ఒకసారి మనం కూర్చొని అయిపోద్ది కదా. ఒక కుటుంబం తప్పితే ఇంకా ఎవరి దగ్గర నుంచి లేదు. ఈ గర్భవలస 17 కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబం తప్పితే ఈ 16 కుటుంబాలు ఎవ్వరికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. చంద్రశేఖర్, ఆ కనీస నాగరాజు కుటుంబం తప్పితే ఇక్కడ ఉన్న రకరకాల పెట్టి ఊర్లో గొడవలు చేసి అందరు రెచ్చగొట్టి మీరు మాకు పని కల్పిస్తున్నారు కాబట్టి మేము అక్కడే ఉంటామని అంటున్నారు కాబట్టి ఓకే. వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. అవి కూడా మనం కూడా కొన్ని అంటే వాళ్ళు చెప్పినవి మీరు చెప్పినవి కొద్దిగా మనం కూర్చొని ఏ విధంగా చేసుకుంటే మనం బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకోవాలి. నా పేరు బండి రమేష్, మాది బాలగొడవ, పార్వతీపురం మండలం. అత్యం మైనింగ్ క్వారీలోన గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. ఇప్పుడు వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. గత సంవత్సరం నుండి కొద్దిగా టార్చర్గా మాకు పెడుతుంటారు. దానివల్ల కోరి కొంతమంది గ్రామస్తులు చాలా ఇబ్బంది పెడుతుంటారు. దానివల్ల మాకు నష్టం 70-80 కుటుంబాలను బతుకుతున్నాము. అందులో మేము బయట నుండి కొన్నాళ్ళు పనిచేసి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాము పిల్లలతో ఉండి. ఇప్పుడు సడన్గా ఎటైనా వెళ్ళాలంటే మా వల్ల కాదు, వెళ్ళలేము. మా యందు దయించి రిక్వెస్ట్ చేస్తారని ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి బతిమలాడుకుంటున్నాం. ఒకసారి వస్తాను, అది ఒకసారి పరిశీలించి మీరు ఎవరెవరు పని చేస్తున్నారో మీరందరూ, తర్వాత అక్కడ గ్రామస్తులు వాళ్ళందరూ కూడా, తర్వాత అక్కడైతే ఇప్పుడు మనకు సంబంధించి ఎక్కడి వరకు దాన్ని అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. మొత్తం టోటల్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెట్టాము. దీంతో పాటు స్టాఫ్ ఉన్నటువంటి ఇన్సూరెన్స్లు టోటల్ ఎవ్రీథింగ్. అలాగే వీళ్ళు మొన్న దూరం అవ్వండి మీరు అలాగే. ఆఫీస్కి వచ్చి మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారు? కూర్చొని మాట్లాడాలి. వేరే వాళ్ళు ఉన్నారు అంటే పర్మనెంట్ అంటే పర్మనెంట్. కొంతమంది క్యారేజ్ వచ్చిన వాళ్ళు ఒక 30-40 మంది ఉంటారు. మేడం గారు ఇప్పుడు వాళ్ళు ఏం చేసినా మాకు అనుకూలం అయిపోతారు. మేము దాని మీదే బతుకుతున్నాం. మాకు ఆస్తులు పాస్తులు ఏంటి లేవు. మేము అందరూ ఎక్కడి నుంచి వచ్చామంటే అక్కడే బతుకుతున్నాం. మేము మీకు దారి పెట్టిన అవుతారు. మీరు వాళ్ళు ఏదైతే మనం ఎక్కడో దేశంలో తిరగాలి మేము. అవునండి, ఇప్పుడు చెప్తాను కదా, ఇప్పుడు వాళ్ళు వేరేగా వస్తున్నారు, మీరు వేరేగా వస్తున్నారు. మీ సమస్య ఈ విధంగా మాకు ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. వాళ్ళ సమస్య మాకు చాలా ఇలాగా ఇచ్చేస్తున్నారు, దీనివల్ల మేము ఇబ్బంది పడతామని వాళ్ళు చెప్తున్నారు.
అందుకు ఒకసారి అవుతా ఒక మాట అమ్మా, ఫిజికల్గా అక్కడికి వచ్చే ముందు కామ్గా మీరు వచ్చి వారీ ఎక్కడ ఉంది, ప్రెషర్ ఎక్కడ ఉంది, గ్రామం ఎక్కడ ఉంది, మీరు సైలెంట్గా ఒకసారి వెరిఫికేషన్ చేసేసిన తర్వాత మీరు అందరిని కూర్చోబెట్టి మీరు మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అంటూ అవగాహన అవ్వాలి కదా. అవగాహన అయిన తర్వాత మీరు మాట్లాడేదాంటూ మీరు ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంతవరకు జెన్యూన్ ఉంది. వస్తుంది మీరు కూడా ఏదో ఒక రోజు వాళ్ళు మీరు అనుకుంటారు. నా పేరు హనుమంత్ చంద్రశేఖర్ అండి. మాది చిన్నగూడ పంచాయతీ మొదటి గ్రామం అండి. కోరికి ఆనుకుని ఉన్నది మా గ్రామం. గత 15-20 సంవత్సరాల నుంచి ఇక్కడ కోరి నిర్వహణ అనేది జరుగుతుంది. నేను ఒక 5 సంవత్సరాల నుంచి కోరిలో పనిచేస్తాను. కోరి వల్ల అయితే ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవు పూర్తిగా. కాకపోతే కొంతమంది స్వార్థం కోసం వాళ్ళు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కోరి యాజమాన్యంపై మేము పనిచేసే వాళ్ళు మాపై కూడా ఉన్నాం. దానివల్ల అయితే ఎటువంటి ఇబ్బంది ఇప్పటికీ జరగలేదు. వాళ్ళందరూ కూడా మమ్మల్ని సక్రమంగా చూసుకొని అక్కడ మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని పోషిస్తుంటారు. మేమందరం అయితే కోరి ఉండాలనే మద్దతు తెలుపుతున్నామండి. దీనికోసం మేము ఎమ్మెల్యే మేడం గారిని కలవడానికి రావడం జరిగింది.